మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ డంకా మోగించడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మున్సిపాలిటీలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడంతో రామ్ గోపాల్పేట్ కాంగ్రెస్ నాయకులు త్రికాల మనోజ్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లు పంచారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన మాదిరిగానే రాబోయే జీహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోని జిల్లాలు, పట్టణాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గెలుపుకు నిదర్శనమని అన్నారు. మా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజేతంగా గెలిచిన సీట్స్ మొత్తము, అలాగే ఇక రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా ఇప్పుడు 5 మున్సిపల్స్ లో 3 మున్సిపల్స్ లో ఒకటి మన గ్రేటర్ హైదరాబాద్, సైఫరాబాద్, అలాగే మల్కాజ్గిరి ఈ కాన్స్టిట్యున్సీలో కూడా మొత్తం 300 వార్డ్స్ లో కూడా ఘన విజేతంగా మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే రోజు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్లలో చాలా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు అందరూ చెప్పారు గలంత అయితే సీట్లు అని చెప్పేసి, కానీ ఏదైతే మా రేవంత్ అన్న చేపట్టిన కార్యక్రమం ఏదైతే గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయో ఆ గ్యారంటీ స్కీమ్స్ ప్రజలకు డిస్ట్రిక్ట్స్ లలో అందరికి అందింది కాబట్టి ఈ రోజు ఒక కాంగ్రెస్ పార్టీలో అందరు మున్సిపల్ ఎలక్షన్స్ లలో మాకు ఘన విజేతంగా పబ్లిక్ చూపించారు. ఈ సంబరము తెలంగాణలో అంబరమైనటువంటిది. ఎందుకంటే మన తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మున్సిపల్ క్లీన్ స్వీప్ చేసినందుకోసము మేము చాలా కాంగ్రెస్ పార్టీ సనత్ నియోజకవర్గంలో ఇక్కడ అన్ని 8 డివిజన్లలో డాక్టర్ కోట నీలిమక్క గారి నేతృత్వంలో ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటున్నాము. ఇలాంటి క్లీన్ స్వీప్ చరిత్రలో కూడా ఎన్నో లేని ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రతి ఒక్క పనిలో మన తెలంగాణ ప్రజలు ఆయన మీద నమ్మకంతో వార్డులలో ప్రతి ఒక్క వార్డులలో కాంగ్రెస్ పార్టీని ఘన విజయం గెలిపించడం జరిగింది. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మన గ్రేటర్ హైదరాబాద్ కానీ, మల్కాజ్గిరి కానీ, శ్రీలింగంపల్లి కార్పొరేషన్ లో కానీ దీంట్లో అత్యధికంగా మెజారిటీతో గెలిచి 3 మేయర్